ఈవినింగ్ టీ టైంలో పిల్లల బాక్స్లో స్నాక్స్గా మురుకులు, జంతికలు ఇలా ప్రాంతాన్ని బట్టి పేరు. తెలంగాణ స్టైల్లో కరకరలాడుతూ తిన్నా కొద్దీ తినాలనిపించే విధంగా ఉంటాయి. మరి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక ఫుడ్ స్టోరీ. మురుకులు చేయడానికి పిండి కలిపేటప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న పాత్రను తీసుకోవాలి. ఒక గ్లాసు మెజర్మెంట్తో 3 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకుంటే 1 గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. అదే కేజీలో అయితే 1 కేజీ బియ్యానికి పావు కేజీ శనగపిండి తీసుకోండి. బియ్యం పిండి శనగపిండి కలిసే విధంగా కలిపి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి ముద్దలుగా ఉండకుండా పిండిలో అన్ని పదార్థాలు కలిసే విధంగా వేళ్ళతో ఇలా కలపాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ తడపాలి. మనం ఏ పిండి వంటలు చేసినా రుచిగా ఉండాలంటే మార్కెట్లో తెచ్చిన పిండి కాకుండా మనం గిన్నెకి పట్టించి జల్లించి వాడినట్లయితే రుచిగా అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. మొత్తం పిండిని ఒకసారి కలపకుండా ఇలా ముద్దగా అయిన పిండిని పక్కన పెడుతూ మళ్ళీ వాటర్ యాడ్ చేస్తూ పిండిని తడపాలి. ఇలా బ్యాచెస్గా కలపడం వలన పిండి బాగా కలుస్తుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని సాఫ్ట్ అయ్యేంత వరకు వాటర్తో తడిపి పిండిని కలపాల్సి ఉంటుంది. పిండి తడిపే విధానంలోనే మురుకుల టెక్స్చర్ డిపెండ్ అయి ఉంటుంది. కడాయిలో ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వకముందే ఇలాంటి ఒక గరిటెను ఆయిల్లో డిప్ చేయండి. మురుకులు ఒత్తుకునేటప్పుడు గరిటకు అంటుకోకుండా ఉంటాయి. కొద్దిగా పిండిని ఆయిల్లో వేసి హీట్ చెక్ చేయాలి. పిండిని వేసిన వెంటనే పైకి తేలాలి. మురుకులు ఒత్తుకోవడానికి ఇలాంటి మీడియం రంధ్రాలు ఉన్న ప్లేట్ని పీటకి అమర్చుకొని పిండిని నింపే ముందు మురుకుల పీటకు తడిని అద్ది పిండిని పెట్టాలి. ఇలానే చూపించిన విధంగా మురుకులను ఒత్తుకొని ఆయిల్లో మంచు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే సరి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పక కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.